జయహోరాజు సార్ది. నేను మీ శంకరబాబు వాసంశెట్టి. అయ్యా, మన డ్రైవర్లు ఈ గవర్నమెంట్కి ఎన్ని విధాలుగా సహకరిస్తున్నారో, ఎన్ని విధాలుగా పోషిస్తున్నారో, ఎన్ని విధాలుగా బతికిస్తున్నారో ఒకసారి మనవి చేస్తా. ఫస్ట్ ఇన్సూరెన్స్, తర్వాత ఆల్ ఇండియా పర్మిట్, తర్వాత ఆర్సీ, తర్వాత పర్మిట్, తర్వాత స్టేట్ పర్మిట్, పొల్యూషను, బ్రేకు, హైట్ లోడు, డోర్ ఓపెన్ కేసు, వెయిట్ కేసు, డ్రైవర్ యూనిఫారం లేదన్న కేసు. ఇన్ని కేసులతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఎవరో రథసారథి. మనకి బిరుదులు తాగుబోతు, తిరిగిపోతూ, పేకాటగాడు, ఇవి మన బిరుదులు. ఇన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ని పెంచుతున్నాం, ఈ ప్రజలను పోషిస్తున్నాం. మనకిచ్చి మార్కులు మాత్రం 3 అవార్డులు. ఏ అవార్డులు, ఏ రివార్డులు మనకి. ఇది మన రథసారథుల కష్టం. నిజంగా చెప్తున్నాను, మనం లేకపోతే ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు, సమస్తం, మనం ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి అన్ని ఇండస్ట్రీలు, రైల్వే కూడా మన మీద ఆధారపడి బతుకుతుంది. మనం తీసుకెళ్ళి లోడ్ చేస్తేనే వాళ్ళు తీసుకెళ్ళి మోసుకెళ్ళేది, మనం తీసుకెళ్ళి అన్లోడ్ చేస్తేనే వాళ్ళు అన్లోడ్ చేసేది. ఇది ఇన్ని విధాలుగా మనం గవర్నమెంట్కి ఉపయోగపడుతున్నా ఈ రథసారథుడికి, ఈ డ్రైవర్ గాడికి విలువ లేదు. ఒక పింఛన్ లేదు, ఒక ఫ్యామిలీకి సపోర్ట్ లేదు. ఇన్ని విధాలుగా కష్టపడుతుంటే రే డ్రైవరు, ఇవి మన పలకరింపులు. డ్రైవర్ అంటే మోనార్క్, డ్రైవర్ అంటే దాదా, డ్రైవర్ అంటే ట్రాన్స్పోర్టర్. ఇది డ్రైవర్ కొనవలసిన విలువ, ఇవ్వాల్సిన విలువ. ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేసి అడుగుతున్నా, మా వల్ల ఈ ప్రభుత్వం గడుస్తుంది, మా వల్ల ఈ ప్రభుత్వం బతుకుతుంది, మా వల్ల ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, మా వల్ల ఈ ప్రభుత్వం నిరంతరం ఎదుగుతుంది. మరి మేము ఎదగొద్దా? మాకేం లేదా? మాకు దిక్కుముక్కు ఎవరో లేరా? మేము చచ్చిపోతే రోడ్ల మీద అడుక్కోవాలా? మేము సొట్టోళ్ళం అయిపోతే రోడ్ల మీదకి వెళ్ళి 4 బిజీ సర్కిల్లో సీజ్ ఆపుకుని మేము డ్రైవర్లు అయ్యాను లైసెన్స్ చూపెట్టి అడుక్కోవాలా? ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ చట్టం? మారరా? మీరు మారకపోతే మార్చి ఏర్పాట్లు చేస్తాం. ఖబర్దారు చెప్తున్న ప్రభుత్వానికి, మేమే కానీ తిరగబడితే ఈ రాష్ట్రంలో మీరు ఎవరెవరు ఎంతెంతకు అమ్ముకుంటారో అప్పుడు తెలుస్తుందయ్యా. డ్రైవర్ని కానీ గుర్తించకపోతే, రథసారులు కానీ దాటి చూపకపోతే, ట్రాన్స్పోర్టర్లు కానీ మీరు ఏం సహాయం చెయ్యకపోతే, ఇది మాత్రం నిరంతరం చేయవలసిన పరీక్ష. అవసరమైతే ఎంతకైనా దిగజారుతాం, అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం. ఇది మాత్రం వాస్తవం. మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తలేదా మీరు? మా పక్కన కూర్చుంటా లేదా మీరు? మా పక్కన కూర్చొని తిరుగుతా లేదా మీరు? మా పక్కనే ఉంటున్నారే, మా పక్కన నుండి చేయి లూపుతున్నారే, మా మీద నుంచి చేయి లూపుతున్నారే, దండలేయించుకుంటున్నారే, ఇన్ని విధాలుగా కష్టపడతారే. మమ్మల్ని గుర్తించండి. గుర్తించకపోతే ఖబర్దారి ప్రభుత్వానికి. జై హో రథసారథి, మీ శంకరబాబు.